హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 2వ అధ్యాయంలో ప్రవేశించాము. నిన్న కొంత భాగం చూసుకున్నాము. ఈరోజు మిగిలిన భాగం చూడబోతున్నాం. సో ఒకానొక దగ్గర ఈ విశ్వంలో గొప్ప యజ్ఞం జరుగుతూ ఉన్నింది. ఆ యజ్ఞం ఆ యజ్ఞానికి గొప్ప గొప్ప నాయకులు, దేవతలు, ఋషులు, మునులంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. సో దక్షుడు అందరినీ ఆహ్వానించాడు. సో దాంతోపాటు బ్రహ్మ, శివుడు కూడా అక్కడ ఉన్నారు. సో దక్షుడు అనే పేరు దక్ష, అంటే ఎక్స్పర్ట్, నిపుణుడు దేంట్లో, యజ్ఞాలు చేసే దాంట్లో. సో ఆయన సూర్యుడు లాగా ఆయన ఆయన వెలుగు వెలుగు చిమ్ముతూ ఆయన ఆ యజ్ఞ ప్రాంగణానికి రావడం జరిగింది. యజ్ఞ ప్రాంగణంలో సో అందరూ దేవతలు నిలుచుకున్నారు. మిగతా లోక పాలకులు అందరూ కూడా నిలబడుకున్నారు. బ్రహ్మ, శివుడు మాత్రం లేలేదు. సో బ్రహ్మ లేకపోవడం ఆయనకి పెద్ద ప్రాబ్లం కావలేదు. ఎందుకంటే తండ్రితో పోల్చుకున్నాడు. యాక్చువల్లీ శివుడు అంతకంటే పెద్ద స్థానం ఉన్నప్పటికీ కూడా నా నా అల్లుడు కాబట్టి, అంటే నాకంటే తక్కువ స్థానం కాబట్టి, సో మామ వచ్చినప్పుడు లేయాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడం అనేటువంటి విషయం, తనని పైగా తన స్థానాన్ని తాను అగౌరవపరిచాడనేటువంటి ఇదిలో, సో అహంకారంతో నేను మనం చూసుకున్నాం, అనేక పదాలు ఉపయోగించాడు. జస్ట్ ఒక చిన్న పట్టించుకోలేదు అనే ఒక చిన్న కారణం. ఓకే. సో తనలో ఉన్నటువంటి అహంకారం మొత్తాన్ని బయట తీసి మొత్తం ద్వేషం అంతా బయటికి చూపించడం జరిగింది. సో నేను మనం అన్ని చెప్పుకున్నాం. సో ఆ పదాలన్నీ కూడా అట్లా ఏ రకంగా శివుడిని అవమానించాడో వాడిని. అయితే నేను చెప్పినట్టుగా, సో ఆయన ఆ విధంగా శివుని దూషించినప్పటికి కూడా మన ఆచార్యులు ఆ ఆ మాటలు వినడానికి ఇష్టపడరు అన్నమాట. భగవంతుడిని అన్న, అంటే భగవంతుడి యొక్క అవతారాలు అనేది, భగవంతుడి యొక్క ఆ, విస్తారాలైనటువంటి వివిధ రూపాలైనా సరే ఆచార్యులు తట్టుకోలేరు అన్నమాట. సో సో వాళ్ళు ఇవే పదాలకి వాళ్ళు శివుణ్ణి కీర్తిస్తూ వాళ్ళు వర్ణిస్తారు అన్నమాట. ఉదాహరణకి నిరాపత్రపహ, ఓకేనా. సో దీనికి వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏమైనా సిగ్గు లేదు అని వాళ్ళేం రాస్తారండి, అంటే సంస్కృతంలో ఒక పదానికి రకరకాల అర్థాలు తీసుకోవచ్చు అన్నమాట. సో అంటే అందుకే సంస్కృతాన్ని ఉన్న పదాలని ఆ ఆ సందర్భాన్ని బట్టి, ఆ అక్కడున్న పరిస్థితులను బట్టి అటువంటి అర్థం తీసుకోవాలి. అందుకే వేదాలు సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో మనం చదవాలి అని అంటే కేవలం మనం స్కాలర్లు, అంటే గొప్ప గొప్ప పండితులైతే సంస్కృతం చదవచ్చేమో కానీ పూర్తి స్థాయిలో సంస్కృతం అర్థం చేసుకోలేం. సంస్కృతం అర్థం చేసుకోవాలి అని అంటే, ఎస్పెషల్గా శాస్త్రాల్లో ఉన్న సంస్కృతం అర్థం చేసుకోవాలంటే, మేబీ అకాడమికల్గా ఓకే, మనం కాలేజీలకు వెళ్ళి చదవడం వాటిల్లో మనం ఎవరో దగ్గర నేర్చుకోవచ్చు. కానీ శాస్త్రాల్లో ఉన్నటువంటి సంస్కృతాన్ని మనం కానీ అర్థం చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా గురు పరంపరలో ఉండాల్సిందే అన్నమాట. ఎందుకంటే గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు మాత్రమే ఆ సంస్కృత పదాలని భగవంతుడి మార్గంలో భగవంతుని కీర్తించడానికి, భగవంతుని అర్థం చేసుకోవడానికి ఆ పదాలు వాడతారు. కానీ మనకి ఆ ఆ పరంపర లేకపోతే అదే పదాల్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకే వేదాల్లో అదే పదాలను ఉపయోగించుకొని దేవుడు లేడు అని చెప్పి నిరూపించుకోవచ్చు. అదే వేదాలను ఉపయోగించుకొని దేవుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు. మనం భక్తుల ద్వారా లేదా ఆచార్యుల ద్వారా మనం విన్నాం అనుకోండి, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయానికి మనకి క్లియర్గా మనకు అర్థమవుతుంది. అదే ఈ నాస్తికవాదులు చదివారు అనుకోండి, నాస్తికవాదుల్లో ఎవరైనా సంస్కృతం చదివారు అనుకోండి, ఆ సంస్కృతాన్ని ఆ సంస్కృత పదాలు శాస్త్రాలను చదివారు అనుకోండి, వాళ్ళు అదే పదాలతో భగవంతుడు లేడని నిరూపించగలుగుతాడు. సో అందువల్ల సంస్కృత పదాలు
ఎస్పెషల్గా శాస్త్రాలు చదవాలి అని అంటే మాత్రం గురు పరంపర లేకుండా మనం చదివే ప్రసక్తే లేదు కదా. మనం చదివినా మనం సరైనటువంటి అర్థాన్ని మనం తీసుకోలేం. అందుకనే భగవద్గీత సంస్కృతంలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది ప- ఆ, భగవద్గీతను వాళ్ళు వర్ణించడానికి లేదా వివరించడానికి కూడా ప్రయత్నించినా కూడా వాళ్ళందరూ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకోలేకపోయారు. దాంట్లో ఉన్న రహస్యాలను పట్టుకోలేకపోయారు. ఓకే. అందుకనే శ్రీల ప్రభుపాద వారు గతంలో ఉన్న ఆచార్యుల యొక్క భాష్యాల నుంచి మనకి ఈ భగవద్గీత అందించడం వల్ల ఈ భగవద్గీత చదివిన తర్వాత చాలా మంది కృష్ణుడికి శరణాగతి తీసుకోవాలనుకుంటున్నారు. అర్జునుడు ఎలా తీసుకున్నాడు శరణాగతి, సో మనం సామాన్యులు కూడా ఆ విధంగా శరణాగతి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతా ఉంది. సో అందువల్ల ఇక్కడ అవే పదాలనే ఆచార్యులు దక్షుడు ఉపయోగించిన పదాలు ఏదైతే చాలా కష్టంగా ఉన్నాయో, శివుణ్ణి అవమానించినాయి అని చెప్పేసి అవే పదాలనే మన ఆచార్యులు దాన్ని కీర్తిస్తూ వాళ్ళు వాళ్ళ భాష్యాలు రాశారన్నమాట. ఉదాహరణకి అదే నిరాపత్రాపహ అంటే ఇక్కడైతే సిగ్గు లేదు అని ఉంది, షేమ్లెస్ అనే పాయింట్. కానీ ఆశ్రయం లేని వాళ్ళని పోషించేవాడు, ఆశ్రయం లేని వాళ్ళని పోషించేవాడు నిరాపత్రహ అని చెప్పేసి చెప్పబడింది అనమాట. సో ఆశ్రయం లేని వాళ్ళని పోషించేవాడు, ఆ విధంగా తీసుకున్నాడు. నిజం ఆశ్రయం లేని వాళ్ళని పోషించేటువంటి గొప్ప గుణం కలిగిన వాడు శివుడు అని. అలాగే యశోఘ్న, యశోఘ్న అంటే నాకు మనం చెప్పిన లోకపాలకులకు పరువు నష్టం తీశాడు. ఓకేనా, వాళ్ళు పొరుగు తీసేశాడు అనమాట. కానీ ఇవి మన వాళ్ళు ఏమంటారంటే, ఓకేనా, శివుడి యొక్క ఎంత పేరుంది అంటే వేరే దేవతల యొక్క పేరు పనికిరాదు ఆయన ముందర, అంత పేరు కలిగిన వాడు. ఓకేనా? సో మిగతా లోక పాలకుల యొక్క పేరు ఉంది, కానీ అంతకంటే గొప్ప పేరు శివుడికి ఉంది. కాబట్టి శివుడి పేరు ముంద మిగతా వాళ్ళ పేరేమి అక్కడ ఏ విధంగానూ గొప్పగా వినిపించదు శివుడు ఉన్నప్పుడు అక్కడ. అంటే శివుడి పేరు చాలా గొప్పది అంటున్నాడు. అలాగే సాధువతని సాధువలే నటిస్తున్నాడు అని. ఓకే. సాధువలే నటిస్తున్నాడు అనే దానికి వీళ్ళేం మనవలు మన సాధువత్కి మన ఆచార్యులు ఏం రాస్తున్నారు అంటే, శివుడు, ఓకేనా, నా యొక్క అంటే దక్షుడు అంటాడు, దక్షుడు నా యొక్క లోపాలని ఎవరికి తెలియనీయకుండా, నాలో ఉన్న లోపాలని ఎవరికి తెలియనీయకుండా, ఓకేనా, తాను కావాలని నటించాడు సాధువులాగా. నా లోపాలు ఏమీ తెలియనీయకుండా నటించి తాను, అందుకే తాను లేచి నిలుచుకోకుండా నన్ను ఆహ్వానించాడు. ఓకేనా అని చెప్తున్నాను అనమాట. అంటే నాలో ఉన్న లోపాలు తను కనిపెట్టి, నేను నేను వస్తే నేను లేచి నిలబడేదగిన వ్యక్తిని కాదని తనకు అర్థమయ్యే తను కూర్చున్నాడు అని ఆ విధంగా శివుడిని కీర్తిస్తున్నారు అనమాట. ఇంకోటి మర్కట లోచన అంటే కోతి కళ్ళు కలిగిన వాడు అని వాళ్ళు చెప్పడం. ఓకేనా, దానికి ఆచార్యులు ఏం రాస్తారంటే, శివుడు కోతి లాంటి మనసు, కోతి లాంటి మనసు ఉన్న వాళ్ళని కూడా ఆయన దయతో వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తాడు. ఓకేనా? కాబట్టి అలాంటి వాడిని నేను సరిగ్గా నేను అలాంటి వ్యక్తిని నేను గౌరవించలేకపోయానే అని మన దక్షుడు అనుకున్నట్టుగా ఆచార్యులు రాస్తున్నారు. సో దక్షుడు యాక్చువల్గా ఏమన్నాడు, కోతి లాంటి కళ్ళు ఉన్నవాడు. కానీ ఆచార్యులు రాస్తున్నారు, కోతి లాంటి మనసున్న వాళ్ళని అనుగ్రహంతో వాళ్ళని అనుగ్రహించేవాడు శివుడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే లుప్త క్రియాయ అంటే ఆయన సరైనటువంటి ఆచారాలు, సరైనటువంటి సాంప్రదాయాలు పాటించడాన్ని. ఓకే. దానికి ఆయన ఎన్ని పాటించాల్సిన అవసరం లేదు, మనలాంటి సామాన్యులు పాటించాలి తప్ప ఆయన ఆయన స్థానానికి ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు అని. అది అసూచయ, అసూచయ అంటే మనం చెప్పినట్టుగా అపవిత్రం అని.
అపవిత్రం అని వాళ్ళు ఏం రాస్తారంటే ఆయన కంటే మించి ఇంకెవరు పవిత్రంగా లేరు అని. అంటే మానినే అంటే గర్వం అని. అలాగే వీళ్ళ చదువుతున్నారు అమానీనే, అమాని అంటే అసలు ఎటువంటి గర్వము లేనివాడు అని. అంటే భిన్న సేతవే, భిన్న సేతవే అంటే అతను అన్ని రూల్స్ అన్నిటిని కూడా ఆయన ఏమి పాటించడు, నియమ నిబంధనలు ఏమి పాటించడని. అయితే ఇక్కడ వీళ్ళేం రాసుకుంటారు, అభిన్న సేతవే అని రాసుకుంటారు. అభిన్న అంటే ప్రతిదాన్ని పాటిస్తాడు, అంటే బ్రేక్ చేయడు అని. శూద్ర ఏ ఏవా, శూద్ర ఏవా అంటే అసలు అసలు అర్హత లేని వాడికి నాకు ఇష్టం లేకపోయినా సరే నేను పెళ్లి చేశాను అని అనే ఇదిగా ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే, సారీ ఆచార్యులు ఏమంటారంటే, నేను యాక్చువల్గా శివుడు సాంతో పోలిస్తే నాకు అర్హత లేదు నా కూతురు ఇవ్వడానికి, అయినా కూడా తాను ఒప్పుకున్నాడు కదా, అనే పదాన్ని. ఎందుకంటే శివుడు శూద్రులు లాంటి వాళ్ళకు కూడా వేదాలు నేర్పించినప్పుడు అలాంటప్పుడు నాలాంటి వాడి కూతురుని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి అర్థం వచ్చినట్టుగా ఆచార్యులు రాస్తున్నారు అన్నమాట. ఉన్మత్తవత్ అంటే పిచ్చివాడు వల్ల అప్పుడప్పుడు నవ్వడం ఏడవడం జరుగుతుంది. అలాగే ఆచరణ నిజంగా ఆయనకి పిచ్చి ఉంది. ఎవరి మీద అంటే భగవంతుడు అంటే పిచ్చి ఉంది. సో ఆ పిచ్చిలో ఆ ఉన్మాదంలో ఇంకా ఎప్పుడు ఏడుస్తాడో ఎప్పుడు నవ్వుతాడో కూడా ఎవరికి తెలియదు. అటు ఆచార్యులు ఆ విధంగా కీర్తిస్తున్నారు అనమాట. ఇంకోటి చితాభస్మం కృతస్నాన. ఓకే. ఎవరైతే ఆ, సో ఆ భస్మం కలుపుకుంటాడు కదా, ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఆ, శివుడు లాంటి వాళ్ళు భగవంతుడి యొక్క లీలా స్థలాల్లోకి వెళ్ళి అక్కడున్న మట్టిని వాళ్ళ యొక్క శరీరం పైన అంతా కూడా వాళ్ళు పూసుకుంటారు. మనం కూడా చెప్పుకున్నాం కదా, బృందావనంలో వెళ్ళినప్పుడు భగవంతుడు నడుమాడినటువంటి మట్టిని మనమే తీసుకొని మన ఒళ్ళంతా రాసుకుంటే ఎంతో మంది సాధువులు ఎంతో మంది ఆచార్య తిరిగినటువంటి ఆ ప్రదేశంలో మనం ఆ మట్టి తీసుకొని మనం ఎక్కడ ఎంత అవకాశం ఉంటే అంత మనం పూసుకోవాలంట కదా. అదే విధంగా గొప్ప వైష్ణవులు ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి శరీరం అంతా కూడా వాళ్ళు ఆ ఆ మట్టిని పూసుకుంటారు. కాబట్టి శివుడు ఆ భస్మం పోసుకోవడం కూడా ఆయన గొప్ప వైశ్యుడు కాబట్టే ఆయన ఒళ్ళంతా పూసుకున్నాడు అన్నమాట. అప్పుడు ఇంకోటి ఏమన్నారు, అశివ మత్త శివ అపదేశ. సో శివ అపదేశ. సో శివుడు పేరుకి మాత్రమే అయినా మంగళకరంగా ఉన్నాడు, పేరుకి మాత్రమే అయినా మంగళకరం శివుడు అనే పాయింట్లు ఉన్నాడు. కానీ దానికి ఆచార్యులు ఏం రాస్తున్నారంటే తను అక్కడ అతను ఎక్కడికి వెళ్ళినా సరే, ఓకేనా, ఎంత ఘోరమైనటువంటి ప్రదేశంలో ఉన్నా సరే ఆ ప్రదేశాన్ని మొత్తం మార్చగలడు శివుడు. ఆ ప్రదేశ ఆ దేశం అంటే ఆ ప్రాంతం ఎక్కడైతే ఆ అపదేశం అంటే ఎక్కడైతే అక్కడ పవిత్రమైనటువంటి స్థలం కాదో అక్కడ కూడా పోయి ఇతను పవిత్రం చేయగలుగుతాడు. ఎందుకంటే తనకంటే మించినటువంటి మంగళకరమైన వాళ్ళు పవిత్రమైన వాళ్ళు ఇంకా లేరు. అది ఆచార్యులు రాస్తున్నారు అనమాట. మత్తజ్జన ప్రియాపతి. ఇతను ఇక్కడ ఏం రాస్తాడు, తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఈయన ప్రియమైన వాడు అధిపతి అన్నారు. అప్పుడు ఆచార్యులు ఏం రాస్తున్నారంటే అలాంటి వాళ్ళను కూడా దయతో నిరంతరం, ఓకేనా, అలాంటి వాళ్ళను కూడా దగ్గర చేర్చుకునేవాడు శివుడు. ఓకేనా. తెలివి లేని అదే అజ్ఞానంలో ఉండే వాళ్ళని, భూతగణాలని, ప్రేతగణాలని, అలాగే ఇలాంటి వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకునేవాడు శివుడు అని చెప్పేసి ఆ విధంగా ఆయన్ని కీర్తిస్తున్నారు అన్నమాట. నష్ట శౌచ అన్క్లీన్ అంటే అశుభ్రం కలిగిన వాడు అండు. కానీ ఈయన ఎక్కడికి పోయినా అశుభ్రాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాడు అన్నమాట. ఉన్మాదనాథ అంటే భూతలకి నాథుడు అని. అలాగే ఆ- ఆచార్యులు ఏమంటున్నారంటే
అటువంటి పిచ్చి వాళ్ళకు కూడా పిచ్చి పిచ్చి వాళ్ళను కూడా ఈయన శివుడు వాళ్ళతో కరుణగా అనుగ్రహిస్తూ ఉన్నాడు, వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నాడు అని. లాస్ట్ వచ్చేసి దుర్హృదయ, అంటే అపవిత్ర హృదయం అని. ఏనా? అయితే ఆయన హృదయం అపవిత్రులకు కూడా ఓకే, ఎవరైతే పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళకు కూడా ఈయన అనుగ్రహిస్తాడు, వాళ్ళను కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి, ఈ విధంగా ఏదైతే ఈ ఆ, దక్షుడు ఆయన్ని నిందించాడో ఆచార్యులు అవే పదాలు తీసుకొని శివుని కీర్తిస్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు నాకు చెప్పినట్టుగా బ్రహ్మ, యాక్చువల్గా బ్రహ్మ 16వ శ్లోకంలో బ్రహ్మ చెప్పాడని చెప్పి తాను ఆ, తన కుమార్తెని శివుడికి ఇచ్చాడని మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ బ్రహ్మను కూడా అవమానిస్తున్నాడు. నువ్వు చెప్పబట్టి నేను ఇట్లాంటి ఒక అయోగ్యుడికి నేను ఇచ్చి పెళ్లి చేశాను, కాబట్టి ఈ తప్పంతా బ్రహ్మదే ఇదంతా కూడా అని చెప్పి బ్రహ్మను కూడా, అంటే తండ్రి స్థానం ఒకటి గురు స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మను కూడా నిందించడానికి ఏమాత్రం ఆయన వెనక తగ్గట్లేదు. అంటే అంత లోపల తనకున్నటువంటి అహంకారం వల్ల లోపల సో కన్ను మిన్ను అనకుండా ఒక చిన్న శివుడు లేయలేదని చెప్పేసి అది తనని ట్రిగ్గర్ చేసే పాయింట్, తనని ఏ విధంగా దాన్ని ప్రేరేపించింది అని అంటే ఎదురుగా తండ్రి స్థానంలో ఉండి గురు స్థానంలో ఉన్న బ్రహ్మను కూడా తప్పు పట్టేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు దక్షుడు. ఈ బ్రహ్మే చెప్పాడు సతిని నా కుమార్తెని ఇవ్వమని చెప్పి, దీన్ని బట్టి చూడండి ఓకేనా, లేకపోతే నాకు అసలు ఇవ్వాలని లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పంటే బ్రహ్మను కూడా అవమానించినట్టే అప్పుడు. ఓకేనా. మరి బ్రహ్మ ఆ రోజు ఇవ్వమన్నప్పుడు మరి నువ్వు మన ఆగి ఉండొచ్చు కదా, అడ్డుపడి ఉండొచ్చు కదా, నేను ఇవ్వనని చెప్పి ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ చెప్పడం వల్ల నేను చేశాను కాబట్టి ఆ, బ్రహ్మ బ్రహ్మ పెద్ద తప్పు చేశాడు అన్న విధంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్పాడు, ఈ ఈ శివుడు దేవతల్లో నీచుడు న? కాబట్టి యజ్ఞ సమర్పణలోని నైవేద్యాలను ఆయనకు పంచడానికి లేదు అని పలికి దక్షుడు సమావేశం నుండి వెళ్ళిపోయాడు. సో ఏమని చెప్పించాడంటే ఇంకా మీదట ఇతను దేవతల్లో అత్యంత నీచమైన స్థాయి ఇతంది, స్థానం ఇతంది. కాబట్టి ఇక మీదట యజ్ఞాల్లో ఏదైతే సమర్పణలు వస్తున్నాయో అది ఇంక మీదట శివుడికి వెళ్ళడానికి లేదు, శివుడికి పంచడానికి లేదు, ఇంకా యజ్ఞ ఫలం ఆయనకి ఇవ్వడానికి లేదు అన్నట్టుగా అనమాట. ఎందుకంటే దేవత ఎప్పుడైతే సో యజ్ఞం అనేది విష్ణు యొక్క ఆ, ఆయన యొక్క నోరు అన్నమాట. యజ్ఞకుండం అనేది విష్ణు యొక్క నోరు. ఆ విష్ణువుకి ఆ యజ్ఞ కుండంలో ఏదైతే మనం వేస్తున్నామో అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, విష్ణువులోకి ప్రవేశిస్తున్నాయి. ఓకేనా? మరి ఎవరైనా ఇప్పుడు మనం భోజనం చేసామనుకోండి ఏమవుతుంది, మన పొట్టలోకి వెళ్ళి ఆ శక్తి సమస్త అన్ని అవయవాలకు వెళ్తుంది. అట్లాగే ఎవరైతే యజ్ఞకుండంలో అదే యజ్ఞ వస్తువుల్ని సమర్పిస్తూ ఉన్నారో ఓకేనా? అంటే అవి ఎవరు తీసుకుంటున్నారు, అవన్నీ విష్ణు తీసుకుంటున్నాడు. సో విష్ణు తీసుకోవడం వల్ల ఆ తర్వాత అది సకల దేవతలకి వెళ్ళి ఆ యొక్క శక్తి సకల దేవతలకు వెళ్తుంది అనమాట. ఎవ్వరూ కూడా డైరెక్ట్ గా ఏ దేవతకి మనం యజ్ఞం చేయలేము. ఇప్పుడు సపోజ్ మనం ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, వర్షాలు కావాలని యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, యాక్చువల్ గా చేసేది ఇంద్రుడికైనా సరే యజ్ఞకుండం మాత్రం అది విష్ణువుది. అందుకనే మొదటి పదం వాడతారు కదా, ఓం ఓం అని. ఓం అంటే విష్ణు అని అర్థం, హరి అని అర్థం అన్నమాట. అందుకే మీరు 10వ అధ్యాయంలో కానీ మనం కానీ చూసే భగవద్గీతలో నేను ఓంకారాన్ని అంటాడు కృష్ణుడు. సో ఓంకారం అంటే అది కూడా భగవుడి యొక్క ఆ భగవంతుడిని ఆ పేరుతో కూడా సంబోధించచ్చు అనమాట ఓం అంటే. అందుకని మీరు అంటే ఓం ఓం నమ శివాయ, ఓం
గణపతే నమః అంటే ఈ ఓం 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 అంటే యాక్చువల్గా ఈ ఓం అనేది ఎవరు అంటే ఫస్ట్ విష్ణువు లేదా కృష్ణుడు లేదా హరి. ఫస్ట్ ఆయనకి కీర్తిచ్చి ఆ తర్వాత దేవతల వైపు వెళ్తుంది పేరు. అంటే కృష్ణుడు లేదా విష్ణు తృప్తి పడందే యజ్ఞానికి ఆ దేవతలకి ఈ ఫలితము అందదు, ఈ ఫలం అందదు. కానీ మన విపరీతమైన కోరికలతో మన దేవతలు హలి చేయాలన్నా సరే, దేవతలకి వైపు మనం వెళ్ళి మనం పూజ చేయించుకున్నా సరే, శాస్త్రాల్లో ఉన్నటువంటి అందరు దేవతల యొక్క పేర్ల ముందర ఓం 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 అని చెప్పేసి ఎందుకు వస్తుందంటే ఫస్ట్ శివుడు, ఫస్ట్ కృష్ణుడు లేదా విష్ణువుని సంబోధించందే, అంటే కృష్ణుడు లేదా విష్ణు యొక్క ఆమోదయోగ్యంగా లేకపోతే దేవతలు కూడా ఆ యజ్ఞాన్ని వాళ్ళు స్వీకరించరు. దేవతలు కూడా ఆ యజ్ఞాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అందుకనే ఎప్పుడైతే ఆ యజ్ఞం పర్ఫెక్ట్ గా ముగుస్తుందో దాంట్లో ఆ యజ్ఞ ఫలము దేవతల నెక్స్ట్ ఆరగిస్తారు అన్నమాట. ప్రతి దేవతలకి వాళ్ళ వాళ్ళ కోట వెళ్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యజ్ఞం సమర్పించడం వచ్చేటువంటి ఫలమే దేవతలకి ఆహారం. గతంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కానీ మీరు కానీ చూసుకుంటే విపరీతమైన యజ్ఞాలు చేయడం వల్లనే వాతావరణం కూడా అన్ని అనుకూలించాయి అన్నమాట. ఎందుకంటే దేవతలు తృప్తి పడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని విభాగాల్ని వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు నిర్వర్తిస్తారు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇవి కూడా మన భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 11 శ్లోకాల నుంచి ఇంచుమించు 13, 14, 15 శ్లోకాల దాకా యజ్ఞం అంటే విష్ణుని తృప్తిపరచడం. ఓకేనా? అండ్ ఈ యజ్ఞం ఎలాంటిదంటే మనం ట్యాక్స్ కట్టడం లాంటిది అన్నమాట. లోకపాలకులకి దేవతలకు మనం ట్యాక్స్ కట్టడం అన్నమాట. ఎప్పుడైతే మనం సరిగ్గా ట్యాక్స్ కడతామో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్ని వసతులు మనకు కల్పిస్తుంది. మన ట్యాక్స్ ఎగ్గొడితే ఏమవుతుంది, మనకు కావాల్సిన వనరులు వాళ్ళు ఇవ్వలేరు. అదేవిధంగా దేవతలకి మనం యజ్ఞం చేసినప్పుడల్లా కూడా చేస్తూ ఉంటే మాత్రం మనకి మనకి రావాల్సినటువంటి ఏదైతే కోటా ఉందో ఆ కోటా వాళ్ళు మనకి అందిస్తూ ఉంటారు. ఓకే. కానీ ఇప్పుడు మన కలియుగంలో ఆ యజ్ఞాలు చేసేయడం పూర్తిగా అసలు కంప్లీట్ గా అసలు లేకపోవడం వల్ల, రెండోది ఇప్పుడు యజ్ఞాలు జరుగుతున్నా సరే ఆ యజ్ఞాలు సరైనటువంటి భావంలో, సరైనటువంటి వస్తువులతో, సరైనటువంటి పవిత్రమైన బ్రాహ్మణులు లేకపోవడం వల్ల ఇప్పుడున్న యజ్ఞాలు కేవలం ఒక తంతుగా ఆగిపోయినాయి తప్ప వాస్తవానికి ఆ యజ్ఞాల వల్ల ఏ దేవతలు కానీ ఎవ్వరు కూడా తృప్తి పడేదానికి అవకాశం లేదు, మన డబ్బులు ఖర్చు అవడం తప్ప. ఓకే. సో ఇప్పుడు అసలైనటువంటి యజ్ఞం మనం చేయాల్సింది అంటే హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి ఇప్పుడు మనం. హరినామ సంకీర్తన యజ్ఞము ఈ రోజుల్లో మనకి డబ్బులు అవసరం లేదు, అపవిత్రమైన బ్రాహ్మణులు అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు కదా. ఇవేమి లేకుండా జస్ట్ హరినామం చేయడంతో భగవంతుడు తృప్తి పడుతున్నాడు. అందుకే కృష్ణుడు 10వ అధ్యాయంలో నాకు అన్ని యజ్ఞాల కంటే నాకు జపయజ్ఞం ఇష్టం అంటాడు అనమాట కృష్ణుడు. సో ఎవరైతే హరినామ సంకీర్తన ఎవరైతే నామజపం చేస్తారో వాళ్ళు రోజు యజ్ఞం చేసిన దాంతో సమానం. యజ్ఞం చేసిన దాంతో కృష్ణుడు సంతోషపడుతున్నాడు. 1 రూపాయి ఖర్చు లేకుండా మనం ఉన్న స్థానంలో ఏ బాధ్యతను వదులుకోకుండా మనం హరినామం చేసినట్లయితే తాను యజ్ఞం చేస్తున్నట్టు. అయితే శివుడికి ఇక్కడ ఆ యజ్ఞ ఫలాన్ని ఇంక మీదట ఆయనకి పోవడానికి లేదు అని చెప్పి అక్కడ ఆ, గట్టిగా ఆదేశించాడు. సో గట్టిగా ఆదేశించి ఒక విధంగా చెప్పండి శపించాడు అనమాట. ఇంక మీద యజ్ఞ సమర్పణలో కానీ యజ్ఞ ఫలాల్లో కానీ శివుడికి ఏది పోవడానికి లేదు. అప్పుడు శివుడు ఏమనుకుంటాడు తెలుసా, నన్ను బతికిచ్చావు, ఇలాగ కోరికల కోసం యజ్ఞాలు చేస్తే వాళ్ళ ఫలం నాకు అవసరం లేదు, అది స్వార్థంతోనో కోరికలతోనో ఇంకేదో అహంకారంతో చేసే యజ్ఞాల్లో వచ్చే ఫలితం నాకు అవసరం లేదు. అది చేసే ఉద్దేశంలో, యజ్ఞం చేసే ఉద్దేశంలోనే ఎంతో ఎన్నో లోపాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ఫలం తీసుకొని నేనేం చేస్తాను, నాకు నాకు ఇంకా మంచి పని చేసావు, నాకు ఫలితం రానికుండా చేయడం నాకు ఇంకా మంచి జరిగింది.
ఓకే. సో ఫలితం రాకుండా చేయడమే నాకు మంచి జరిగింది అని. సో కానీ దక్షుడు ఏమనుకుంటున్నాడు? చూసావా నేను ఎంత గొప్ప శిక్ష వేశాను, లేదా నేను ఎంత గొప్ప శాపం నేను పెట్టాను, ఇంక మీదట యజ్ఞం ఫలమే. ఆ, అసలు శివుడికి అందం. శివుడు ఏమనుకున్నాడు? నాకు ఇంకా నెత్తి మీద నీళ్ళు పోసి పాలు పోసినట్టేను. ఎందుకంటే ఆ కోరికలతోనో స్వార్థంతోనో అహంకారంతో గర్వంతో చేసే యజ్ఞాల్లో వచ్చే ఈ ఫలాలు నేను ఎలాగో స్వీకరించను, నాకు అది అవసరం లేదు. నన్ను ఇంకా నువ్వు తప్పించు, యాక్చువల్గా అది శాపం కాదు, యాక్చువల్గా అది వరం నాకు అని చెప్పేసి శివుడు మనసులో అనుకొని తృప్తిపడతాడు అనమాట. అప్పుడు దక్షుడు ఆ విధంగా శపించారు. శపించి నిజం చెప్పాలంటే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆ సమావేశం నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి నెక్స్ట్ దక్షుడు వెళ్ళిపోయాడు. కానీ దక్షుడి యొక్క అనునాయులు ఉన్నారు. అనునాయులు అంటే ఆయన అనుసరించే వాళ్ళు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు అనమాట అక్కడ. ఇప్పుడు దక్షుడిని వాళ్ళ అనునాయుల్ని ఇద్దరిని నందీశ్వరుడు శపిస్తాడు. అంటే మా స్వామినే మీరు శపిస్తారా, మా స్వామినే మీరు నిందిస్తారా అని చెప్పేసి. నందీశ్వరుడు కదా. సో మనం చూస్తాం శివుడు, నంది, ఓకే, తర్వాత అమ్మవారు, వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. సో నందీశ్వరుడు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. శివుడిని ఈ విధంగా నువ్వు ఇన్ని మాటలు అంటావా, శివుడిని ఈ విధంగా నిందిస్తావా, లేకపోతే శివుడిని ఈ విధంగా శపిస్తావా, లేకపోతే ఆయన అలాగే దక్షుడి యొక్క ఫాలోవర్స్ ఇవన్నీ చూస్తూ గమ్ముకున్నారా, శివుడిని నిన్ను మాట్లాడుతుంటే వీళ్ళు గమ్ముకున్నారా అని చెప్పేసి నందీశ్వరుడు కోపం వచ్చి ఆయన శపించడం ప్రారంభించాడు. అదే దక్షుడి యొక్క శాపంకు కోపంచే ప్రేరేపింపబడినటువంటి నందీశ్వరుడు బ్రాహ్మణులు మరియు దక్షుడిని తిరిగి శపించాడు. నందీశ్వరుడు ఏం చేశాడు? ఇద్దరిని, బ్రాహ్మణుల్ని, అక్కడున్న బ్రాహ్మణుల్ని దక్షుడిని ఇద్దరిని తిరిగి శపించాడు అనమాట. దక్షుడు ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా శపిస్తా ఉంటే తట్టుకోలేకపోయాడనమాట. విపరీతమైన కోపం వచ్చి నందీశ్వరుడికి వీళ్ళని శపించడం ప్రారంభించాడు. ఏమైనా శపించాడో చూద్దాం. దక్షుడు శివుని శపించేప్పుడు ఆయన్ను సమర్థించినటువంటి బ్రాహ్మణుల్ని, తత్వజ్ఞానం లేదా దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళని ఏం చెప్పాడంటే, మీరు ఓ బ్రాహ్మణ, మీరు ఇంతవరకు కామ్గా ఉన్నారు కదా శివుని శపించినప్పుడు, కదా, కాబట్టి మీరు సమర్థించినట్టు అయిపోయింది. అంటే దక్షుడు చెప్పిందంతా కరెక్ట్ అయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని, ఆయన్ని మీరు అడ్డుకోలేదు మీరు ఆయన్ని. ఓకే. కాబట్టి ఇంక మీదట మీకు ఉన్నటువంటి ఆ ఏదైతే దివ్య జ్ఞానం ఉందో, శాస్త్రాల మీద లేదా తత్వజ్ఞానం ఏదైతే ఉందో, ఇంక మీద మీరు అది మరచిపోవాలి. ఇంక మీకు అది ఇంకేమాత్రం మీకు ఇంకా అది గుర్తుండదు, లేదా ఆ జ్ఞానం నాశనం కావాలి ఆ జ్ఞానం అని చెప్పేసి నందీశ్వరుడు ఎవరైతే శివుణ్ణి గాని తిడుతున్నప్పుడు, శివుణ్ణి శపించినప్పుడు ఏం అనుకోకుండా కామ్గా ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణులు ఉన్న గొప్పతనం ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానం లేదా తత్వజ్ఞానం. మీరు దాన్ని ఇంక మీరు ఆయన నిందించినప్పుడు మీరు ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నాను. ఇక అది ఏమాత్రం ఇంకా గుర్తుండకూడదు ఆ జ్ఞానం అంతా. కాబట్టి గృహస్థ జీవితంలో భౌతిక సుఖానికి బందీ అయ్యి వేదాల్లోని అలంకృత వాక్కులకు ఆకర్షితులై కర్మకాండ అంశాలకు మాత్రమే ఆసక్తి చూపుతారు. అసలైన జ్ఞానం ఇంకా మీకు దొరకదు, అసలైన జ్ఞానం మీకు ఇంకా ఎక్కదు, శాస్త్రం మీరు చదివినా కూడా అని చెప్పి ఆయన శపించాడు. దానివల్ల ఇప్పుడు ఏంటి ప్రభావం ఏంటి అని అంటే, ఇంకా బ్రాహ్మణులు చదివినా కూడా ఏం చదువుతారంటే వేదాల్లో ఉన్నటువంటి పై పైన విషయాల్ని, పై పైన అలంకృత వాకుల్ని. ఏంటి అలంకృత వాకులు? కోరికలు ఎట్ట తీర్చుకోవాలా అన్న ఆ జ్ఞానం తప్ప అసలైనటువంటి ఆత్మ జ్ఞానం మాత్రం వాళ్ళు ఇంకా చెప్పలేరు. వాళ్ళకి ఇంకా ఆత్మ జ్ఞానం అనేది అర్థం కాదు వాళ్ళకి. అందుకే ఇప్పుడు మీరు కానీ గమనిస్తే, ఇప్పుడు సాధారణ గుళ్ళో ఉండే బ్రాహ్మణులు మీ కోరికలు ఎలా తీర్చుకోవాలో దానికి కావాల్సినటువంటి విషయాలు చెప్తారే కానీ ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు వాళ్ళు అసలు చెప్పలేరు. ఎందుకంటే నందీశ్వరుడు ఒక శాపం ఉందన్నమాట. అందుకని కాలక్రమంలో ఇప్పుడు కలియుగంలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళకి తత్వజ్ఞానం అసలు ఎక్కదు, ఆత్మజ్ఞానం అస్సలు ఎక్కదు.
వాళ్ళకి తెలిసినంత జాతకాలు, ఆ జాతకాలు తగినటువంటి ఎట్లా దాని నుంచి విరుగుడు అవ్వాలి అని. సరే, మరి ఎన్ని జాతకాలు చెప్పించుకున్నా ముసల్తనం ఆపగలమా? జాతకాల్లో మరణాన్ని జయించేటువంటి ఏదైనా ఉపాయం ఉందా? మరి మరి ఏ జాతకాలు మారుతాయి? జాతకాలు మార్చుకోవాలనుకుంటున్నాము. జాతకాలు పోయి చెప్పించుకుంటున్నాం. ఓకే. 10వ సంవత్సరం ఇలా అవుతుంది, 20వ సంవత్సరం ఇలా అవుతుంది, 30 సంవత్సరం ఇలా అవుతుంది, 40 సంవత్సరం ఇలా అవుతుంది, మీకు ఇలా అవుతుంది, అలా జరుగుతుంది, జరుగుతుంది. ఎన్ని జరిగినా సరే ఒకరోజు ముసల్తనం ఉంది. ఆ ముసల్తనంతో ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం? మరణం వచ్చినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ నా మరణాన్ని కాపాడగలుగుతాయా, లేకపోతే మన ముసల్తనాన్ని కాపాడగలుగుతాయా? కాబట్టి ఈ బ్రాహ్మణులు ఏంటంటే, రా అందుకనే ఆ నందీశ్వరుడు యొక్క శాపం వల్లనే ఇప్పుడున్న బ్రాహ్మణులకి కేవలం కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి పరిష్కారాలు ఇస్తాయి కాదు. ఎందుకంటే వేదాల్లో ఆ విషయాలు మాత్రమే వీళ్ళని ఆకర్షిస్తాయి అన్నమాట. వాళ్ళకి తెలిసినంత రెండే విషయాలు తెలుసు అనమాట బ్రాహ్మణులకి ఇప్పుడు. ఒకటి ఆశ చూపించడం, రెండు భయపెట్టడం. ఇదిగో వస్తుందిలే, ఇదిగో వస్తుంది, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి చెప్తానే ఉంటారన్నమాట. రెండు, చేయకపోతే భయపెట్టడం. చేయకపోతే ఇట్ట అయిపోద్ది, అట్ట అయిపోద్ది, అలా ఉంటది, ఇలా ఉంటది అని భయపెట్టడం. ఈ రెండు తప్ప వాళ్ళకి వేరే విషయం ఏం తెలియదు. నేను చెప్పేది, ఎవరైతే ఏ బ్రాహ్మణులైతే, ఓకేనా, ఆ, శాస్త్ర జ్ఞానం ఉండి ఆ శాస్త్ర జ్ఞానంలో కూడా తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇక్కడ కూడా ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఈ ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎందుకు ఈరోజు కేవలం కోరికలు తీర్చడంలో కావాల్సినటువంటి కార్యాల్లోనే వాళ్ళు నిమగ్నం అయ్యారంటే, నందీశుడు చెప్పించాడు మీకు తత్వజ్ఞానం ఇంక ఎక్కదు అని. తత్వజ్ఞానం మీకు ఎక్కదు అని చెప్పి చెప్పారు. ఆ విధంగా నందీశుడు చెప్పించాడా. ఇప్పుడు తిరిగి ఆ దక్షుడి యొక్క అనునాయులు దక్షుడి యొక్క అనునాయులు ఏం చేశారు? వాళ్ళు ఇప్పుడు శపించడం ప్రారంభించారు. వాళ్ళు ఇప్పుడు శపించడం ప్రారంభించారు. ఎవరిని? శివుడి యొక్క ఫాలోవర్స్ ని. చూడండి, దక్షుడు శపించాడు శివుడిని. శివుడి యొక్క అనునాయనటువంటి నందీశ్వరుడు దక్షుడి యొక్క అనునాయుల్ని, వాళ్ళు అనునాయులు అంటే వాళ్ళని అనుసరించే వాళ్ళని, వాళ్ళ ఫాలోవర్స్ ని శపించాడు. ఇప్పుడు భృగుముని అంటే దక్షుడి యొక్క అనునాయిలో ఉన్నటువంటి ఒక భృగుముని ఇప్పుడు శివుడి యొక్క అనునాయుల్ని శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు చూడండి. మీరు పాషండి అంటే నాస్తికులుగా దివ్య శాస్త్రాలను పక్కద్రోవ పట్టిస్తారు, మాంసమర మద్యాన్ని బానిసవుతారు, ధర్మశాస్త్రాలకు భిన్నమైన అభిప్రాయాన్ని ఆశ్రయము తీసుకుంటారు. ఇంక మీదట శివుడి యొక్క అనునాయులు ఇంక మీదట వాళ్ళు నాస్తికులుగా తయారవుతారు. అసలైన శాస్త్రంలో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాల్ని మీరు పక్కదోవ పట్టిస్తారు. ఇదే అనమాట మాయావాదం అంటే. సో మాయావాదం అంటే అసలైన శాస్త్రం ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాల్ని, అసలైన భావాల్ని వాళ్ళు పట్టించుకోకుండా ఆ శాస్త్రాల నుంచి వాళ్ళు ఏం చేస్తారు? వేరు వేరు అర్థాలు తీసేసుకొని పక్కదోవ పట్టిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి నిరాకారవాదులు, ఇప్పుడు ఉన్నటువంటి మిగతా ఆ, తాత్విక కల్పనలో ఉండేటువంటి, మానసిక కల్పనలో ఉండేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? శాస్త్రాల్లో ఉన్నటువంటి అవే పదాలని, అవే వాక్యాలను తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దాని అర్థాలు మార్చేస్తున్నారు. అందుకే పక్కదోవ పట్టిస్తారు, మాంసం మద్యాన్ని బానిస అవుతారు. మనం చూడొచ్చు కుంభమేళాకు వచ్చినప్పుడు ఎంతో మంది అఘోరాలని, వాళ్ళని, వీళ్ళని, వీళ్ళంతా ఏం లేదు, వీళ్ళంతా కూడా ఎక్కువ భాగం శివుడు ఫాలోవర్సే అన్నమాట. వాళ్ళు మాంసం తినడము, మద్యానికి బానిస అవుతారు. ఇదంతా ఎవరిది? భృగుమణి యొక్క శాపం వల్లనే శివుడి యొక్క అనునాయులు ఈ విధంగా అవుతారన్నమాట. ధర్మశాస్త్రాలకి భిన్నాభిప్రాయం కూడా ఆశ. అందుకే అక్కడ చూస్తే ఎంతో మంది వచ్చి ఎన్నో శాస్త్రాల గురించి వాళ్ళు ప్రవచనాలు ఇస్తా ఉంటారు అన్నమాట కుంభమేళాల్లో. కానీ అసలైనటువంటి శాస్త్రాలు, అసలైన శాస్త్ర సారాంశాన్ని వాళ్ళు ఏమాత్రం పట్టుకోకుండా అన్నిటికీ దానికి భిన్న అభిప్రాయాలు, భిన్న అర్థాలు ఇస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇరువైపులా శాపనార్థాలు విన్న శివుడు అసంతృప్తితో ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు.
శివుడు ఎన్ని చూస్తున్నాడు, వీళ్ళు 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 తిట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. శివుడు అక్కడ ఉండబుద్ధి కాదు, ఎందుకంటే ఆయన సత్వగుణంలో ఉండేవాడు కదా. ఆయన నిర్మల మనసు ఉన్నవాడు కదా. సో నిర్మల మనసు ఉండేవాళ్ళు అలజడి జరిగే ప్రదేశాల్లో, తిట్టుకునే ప్రదేశాల్లో వాళ్ళు ఉండలేరు, వాళ్ళు తట్టుకోలేరు అనమాట. అందువల్ల ఆ, ఇంకా ఎక్కడ వీళ్ళు పోను 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 ఇదే మాటలు వెళ్ళి వెళ్ళి ఎక్కడ పోయి మళ్ళీ ఆ, విష్ణువు కృష్ణుణ్ణి నిందిస్తారో అని అక్కడే ఉంటే ఇంకా ఇంకా మాటలు మాటలు పెరిగి ఇంకా ఎటువంటి మాటలు వినాల్సి వస్తుందో, ఇంకా ఏ స్థాయిలో you బాధపడాల్సి వస్తుందని చెప్పేసి శివుడు అక్కడి నుంచి అసంతృప్తితో వెళ్ళిపోయాడు. అంటే నందీశ్వరుడు శపించింది కూడా ఆయనకి ఇష్టం లేదు. నందీశ్వరుడు ఇతరులను శపించింది కూడా ఆయనకి ఇష్టం లేదు. అలాగే వీళ్ళని శపించడం కూడా ఇష్టం లేదు. అందుకే అక్కడ ఉండలేక, కానీ అక్కడ ఉండలేక అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఏమైనా శపించారంటే, ఇంకా ఏమైనా చెప్పించారు, శివుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అయినా కూడా అక్కడితో ఆపలా. ఇంకా ఏమైనా చెప్పించాడు, విష్ణు గతిని మరిచి లైంగిక జీవితంలో ఆసక్తి కనబరిచే దక్షుడు త్వరలో మేకతలు వస్తుంది. సో ఇప్పుడు భృగుముని అన్నాడా. సో ఆ తర్వాత ఆ, మళ్ళీ నందీశ్వరుడు అంటున్నాడు అనమాట, ఏమని, త్వరలో దక్షుడు కూడా ఈ శాపానికి గురవబోతున్నాడు. త్వరలో దక్షుడికి మేకత రాబోతుంది. ఎందుకంటే అతను అన్నీ మర్చిపోయి, అంటే ఒక జంతువు మాత్రమే ఇవన్నీ మర్చిపోయి శివుడిని అన్నన్ని మాటలు అనగలుగుతుంది. కాబట్టి ఈ తల ఉండి ప్రయోజనం లేదు. అంటే జీవితంలో విష్ణుగతిని మర్చిపోయేతాడు. విష్ణుగతి అంటే అసలైన గతి ఏది, విష్ణుగతి. అది మర్చిపోయేసి లైంగిక జీవితానికే పరిమితం అవుతాడు అనమాట. ఓకేనా. అంటే ఆ, భౌతిక జీవితం లైంగిక జీవితమే కదా హయ్యెస్ట్. కామంతో ప్రేరేపమైనటువంటి ఈ జీవితమే ఉన్నతమైన జీవితం. దాంట్లో ఎక్కువ ఆసక్తి కనపరిచేటువంటి దక్షుడికి త్వరలో మేకతల వస్తుంది అని అని చెప్పాడు అనమాట. ఓకేనా. ఇంకా చెప్పాలి అని అంటే నందీశ్వరుడు ఇంకా కొనసాగిస్తాడు అనమాట. ఇంకా ఏమని కొనసాగిస్తాడంటే, ఈ బ్రాహ్మణులు ఇంకా ఈ సంసారంలోనే వాళ్ళు జనమన చక్రంలోకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. వాళ్ళు కోరికలు తీర్చేటువంటి కార్యక్రమాలు, ఓకేనా, ఏది యజ్ఞాలు యాగాలు, ఏవైతే కోరికల కోసం చేసే యజ్ఞాలు యాగాల్లోనే వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. వాటికే వాళ్ళు పరిమితం అయిపోతారు. అంతకు మించి వాళ్ళు విష్ణుగతి అని, ఆత్మ సాక్షాత్కారం అని, ఇవేవి వాళ్ళు అసలు అటువైపు వాళ్ళు చూడకుండా జనాలు కూడా వాళ్ళు అటువైపే వాళ్ళని ఇంకా కోరికలు తీర్చుకునే దాంట్లోనే వాళ్ళని మభ్యపెడుతూనే వాళ్ళు ఉంటారు అంటున్నాడు. ఈ బ్రాహ్మణులు విద్య తపస్సు ప్రమాణాలు కేవలం శరీర పోషణకు మాత్రమే ఉపయోగిస్తారు. బికారులై ఆహార నియమాలు వదిలేసి ఇంద్రియ తృప్తికి పరిమితమవుతారు అన్నారు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు, వీళ్ళకి విద్య ఉంది, తపస్సు చేస్తున్నారు, ప్రమాణాలు పాటిస్తున్నారు. అని దేనికోసం పాటిస్తారు వీళ్ళంతా, కేవలం శరీర పోషణకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అలాగే బికారులై ఆహార నియమాలు వదిలేసి ఇంద్రియతృప్తికి పరిమితం అవుతున్నారు. చూసారా, ఆ రోజు నందీశ్వరుడు ఇచ్చినటువంటి శాపం వల్ల ఈ రోజు బ్రాహ్మణులు వాళ్ళ విద్య అంతా దేనికోసం ఉపయోగిస్తున్నారు, వాళ్ళ ఉన్న బ్రాహ్మణత్వం దేనికి ఉపయోగిస్తున్నారు అని అంటే శరీర పోషణకే ఉపయోగిస్తున్నారు. రెండు, ఆహార నియమాలు పూర్తిగా వదిలేస్తున్నారు వాళ్ళు. ఇంద్రియ తృప్తికి వాళ్ళు పరిమితం అయిపోతున్నారు మళ్ళీ మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఏ బ్రాహ్మణుడు కూడా ఇంట్లో చాలా వరకు ఇంట్లో వాళ్ళు ఆ, పూర్తిగా నియమ నిబంధనలతో వాళ్ళు ఆహారం తీసుకోవట్లేదు. అంటే ఆ రోజు నందీశ్వరుడు యొక్క శాపం అనమాట. వీళ్ళందరూ కూడా రాను 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 వాళ్ళ ప్రమాణాలు పడిపోతాయి, వాళ్ళ ఆహార నియమాలు పడిపోతాయి. అలాగే వాళ్ళు చేసేదంతా కూడా కేవలం శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసమే వాళ్ళు చేస్తారు. అదే బ్రాహ్మణులు యాక్చువల్గా శరీరం కోసం అసలు వాళ్ళు అసలు వాళ్ళు పని చేయకూడదు. శరీరం కోసం జీవులు చేయకూడదు. వాళ్ళు 10 మందిని ఉద్ధరించడానికి కోసం వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ ఆత్మల్ని చైతన్యపరచడానికి చేయాలి తప్ప వాళ్ళ సొంత పోషణ కోసం ఎప్పుడు ఆలోచించకూడదు అనమాట. కానీ ఇక్కడ నందీశ్వరుడు శపిస్తాడు అనమాట, ఏమని, ఈ విధంగా మీరు తయారవుతారు ఇంకా రాబోయే కాలంలో అని.
అయితే తర్వాత ఏమైందంటే శివుడు దక్షుడు లేకపోయినట్టు కూడా ఈ విధంగా నందీశ్వరుడు, తర్వాత భృగుముని, వీళ్ళ వీళ్ళ మధ్యనటువంటి ఇది కొనసాగుతూ ఉండంగానే యజ్ఞం అయితే ఆపలేదన్నమాట. యజ్ఞం మాత్రం జరుగుతూనే ఉండింది. ఓకేనా? ఎందుకంటే యజ్ఞం ద్వారా హరిని మాత్రమే తృప్తిపరచాలి. ఓకేనా? యజ్ఞం జరపడమైంది. యజ్ఞం ద్వారా మాత్రమే హరిని తృప్తిపరచగలరని తెలుసుకున్నటువంటి వాళ్ళు యజ్ఞాన్ని మాత్రం ఆపల. శివుడు వెళ్ళిపోయాడు, దక్షుడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ యజ్ఞాన్ని ఆపల. ఎందుకంటే యజ్ఞం చేసేది విష్ణువు కోసం, శ్రీహరి కోసం కాబట్టి చేయలేదన్నమాట. అని చివరిగా యజ్ఞం ముగించిన తర్వాత అందరూ గంగా యమున సంగమంలో అపవృత స్నానం చేసి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. సో అక్కడ యజ్ఞం అయితే అయిపోయింది. మొత్తానికి ఈ యొక్క గందరగోళంలో ఈ ఇక్కడంతా కూడా అటు ఇటు ఇటు అటు వాళ్ళు శపించి వీళ్ళు శపించి ఎంత చూసుకుంటే గనక అక్కడ శివుడు కూడా నిలబడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దక్షుడు ఆ ముందే శపించి దక్షుడు ముందే వెళ్ళిపోయాడు. శివుడు వీళ్ళ మధ్య ఈ వాదోపవాదాలు శాపనార్థాలు పెరిగేసరికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. కానీ యజ్ఞం మాత్రం ఆపల. యజ్ఞానికి ఇక్కడ అధిపతి ఇక్కడ ఒక పక్క చేస్తున్నది దక్షుడైనా సరే, దక్షుడు వెళ్ళిపోయాడు కదా, మన యజ్ఞం ఆపాలంటే ఆపల. ఎందుకంటే అక్కడ నిర్వహించే వాళ్ళకి తెలుసు ఈ యజ్ఞం మనం విష్ణువుకి చేస్తున్నాం, హరికి చేస్తున్నాం అని వాళ్ళకి తెలుసు అనమాట. అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఇలా అయిపోయిన తర్వాత సతీకి సతీ వింటుందన్నమాట. ఎక్కడో వింటుందామె. నెక్స్ట్ అధ్యాయం చెప్తున్నాను. సతీ వింటుంది. ఏమని ఉంటుందంటే దక్షుడు మళ్ళీ పెద్ద యజ్ఞం ఒకటి స్టార్ట్ చేస్తున్నాడని, కొత్తగా దానికి అందరినీ పిలిచాడని, వాళ్ళ భార్యలతో సహా, అంటే లోకపాలకులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాళ్ళ భార్యలతో సహా వాళ్ళ కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా మంచిగా తయారవుతున్నారు అనమాట. మంచి మంచి నగలేసుకుంటున్నారు. బ్రహ్మాండంగా తయారయ్యేసి వాళ్ళు యజ్ఞానికి వస్తుంటే సతీకి తెలిసిందనమాట. ఇట్లా మా నాన్న పెద్ద యజ్ఞం చేస్తున్నారంట కదా, దానికి అందరినీ ఆహ్వానిస్తుంటారు కదా, నేను కూడా పోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నని, మా కుటుంబ సభ్యులను చూసి చాలా రోజులయ్యింది. ఇప్పుడు ఒక మంచి ఎట్లాగో యజ్ఞం పెద్దది చేస్తున్నాడు, అందరినీ ఆహ్వానిస్తున్నారంట కదా, అటు నాకు కూడా ఇది మంచి అవకాశం. నేను కూడా వెళ్ళి, అంటే ఒక విధంగా మా పుట్టింటికి నేను వెళ్తాను. నాకు కూడా నువ్వు కూడా రా. శివ శివుడిని కూడా ఆ శివుడిని కూడా ఆమె ఆహ్వానిస్తున్నారా, మనం పోదాం పద, అందరూ వెళ్తున్నారు, మా అక్క చెల్లెలు కూడా వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు, దయచేసి నువ్వు కూడా రా, మనం వెళ్దామంటారు అనమాట. దానికి శివుడు ఏమంటాడు, దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటో అవన్నీ మనం రేపు చూసుకుంటాం. ఓకేనా? కాబట్టి ఈరోజు మనం ఆ, చిన్నగా ఆ, గొడవ స్టార్ట్ అయింది, శాపాలు పెట్టుకున్నారు, తర్వాత దక్షుడు వెళ్ళిపోయాడు, శివుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ దక్షుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. దాంట్లో అందరికీ ఆహ్వానం ఉంటుంది కానీ శివుడికి ఆహ్వానం ఉండదు. ఓకే. సో ఇది చూడండి, అంటే ఏ పరిస్థితుల్లో సో సతీ ఆమె ఆమె శరీరం త్యజించడానికి ఎటువంటి పరిస్థితులు దారి తీసాయో, ఓకే, ఇవి మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఇతాయి గౌతమ